హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్గా తినే ఇడ్లీ, దోశ, ఉప్మా రుచి మర్చిపోతారండి. ఈ దోశ రుచి చూస్తే మీ ఫేవరెట్ అయిపోతుందండి. ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారండి. ఇడ్లీ రైస్ వేసి కప్పు మినపగుళ్ళతో చేసుకోండి. రుచి చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకోండి. చాలా బాగుంటుందండి. 1-2తో అయితే అస్సలు ఆగరు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు ఇడ్లీ రైసు, 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి. ఇప్పుడు పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా అయితే 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. కప్పు గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చు. 1 కప్పు ఇడ్లీ రైస్ తీసుకోవాలండి. ఇలా ఇడ్లీ రైస్ చేసుకోవడం వల్ల దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. 3 కప్పుల రేషన్ రైస్ వేసుకోవాలి. 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటే 1 కప్పు మీరు ఇడ్లీ రైస్ వేసుకోవాలి. 3 కప్పుల రేషన్ రైస్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లేని వాళ్ళైతే 4 కప్పుల దాకా రేషన్ రైసే వేసుకోండి, ఇడ్లీ రైస్ లేకపోతే. కానీ వేస్తే టేస్ట్ ఫ్లేవర్ కాస్త డిఫరెంట్గా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. 1/4 కప్పు దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల దోశకు ఫ్లేవరు ఇంకా కలర్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో అదే కప్పుతో అటుకులు కూడా వేసుకోవాలండి. ఒక 1/2 కప్పు దాకా అటుకులు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్న తర్వాత వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 3-4 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. కొలతలు మళ్ళీ రిపీట్ చేస్తాను. 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు ఇడ్లీ రైస్, 3 కప్పుల రేషన్ రైస్, 1/2 కప్పు అటుకులు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని వాటర్ తీసేసి శుభ్రంగా వాష్ చేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 4 గంటలు నానబెట్టుకోవాలండి. 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు బియ్యం కూడా చక్కగా నానాయండి. ఇప్పుడు వాటర్ మొత్తం వంపేసి తీసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా వాటర్ వంపేసి తీసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కొద్దిగా వేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా సన్నటి రవ్వ ఎలా ఉంటుందో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. అలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు దోశలు అనేవి క్రిస్పీగా ఉంటాయండి. ఒకే బ్యాటర్తో మనము పునుగులు వేసుకోవచ్చు, ఉత్తప్పాలు వేసుకోవచ్చు, ఇలా క్రిస్పీ దోశలు, సాఫ్ట్ దోశలు వేసుకోవచ్చు. ఇలా బ్యాటర్ని రెడీ చేసుకుంటే వారంలో 4 రకాల బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేయద్దండి, చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దోశ పిండికి అయితే ఎలా వేసుకుంటామో సేమ్ అదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలండి. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి పిండి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం పిండిని చేతిలో పట్టుకొని ఇలా మనం సన్నటి రవ్వ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లు. ఇక్కడ నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసేటప్పుడు మనము చక్కగా గ్రైండ్ చేసుకుంటే దోశలు అనేవి చాలా చక్కగా వస్తాయండి. మొత్తం పిండిని ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదండి, అదే పిండిలో మొత్తం పిండి వేసుకొని ఇలా చక్కగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పిండి అనేది చక్కగా పులుస్తుందండి. దోశలైనా ఇడ్లీ అయినా దేనికైనా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటు పిండిని పులియడానికి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత చక్కగా పులిసిందో. ఇలా మనం చేతితో మిక్స్ చేసుకోవడం వల్ల పిండి చక్కగా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలైనా దోశలైనా వడలైనా చాలా చక్కగా వస్తాయండి. పిండిని ఇప్పుడు ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి పిండి అయితే ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన అవసరాన్ని బట్టి పిండిని మనం వేరొక బౌల్లో తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 రోజుల వరకు యూస్ చేసుకోవచ్చండి. అవసరాన్ని బట్టి పిండి తీసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి ఉప్పు యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. బ్యాటర్ పల్చగా కావాలంటే మనం దోశకి ఎలా వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఉండాలి. మంచి కలర్ కోసం ఒక పావు టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి. ఒకవేళ షుగర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదండి. మనకు హోటల్ స్టైల్ కలర్ రావడానికి ఇలా దోశలో మనము షుగర్ వేసుకుంటే కలర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా ఉప్పుని మనం ఇంకా షుగర్ని కూడా పిండిలో బాగా కలుపుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడైతే స్టవ్ మీద క్యాస్టర్ ఐరన్ ప్యాన్ పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలండి. ఇలా బాగా వేడిన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి 2 గరిటెల పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు ప్యాన్ని అటు ఇటు మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా క్యాస్టర్ ఐరన్ ప్యాన్ మీద వేసుకోవడం వల్ల మనకు దోశలు అనేవి క్రిస్పీగా ఇంకా చక్కగా వస్తాయండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా ప్రతిసారి దోశ వేసినప్పుడు మనం వాటర్తో తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలండి. లేదంటే ఉల్లిపాయకు కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని కూడా దోశ వేసుకోవచ్చు. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఎన్ని దోశలు వేసినా కూడా అస్సలు మనకు విసుగు అనేది ఉండదండి. అంత చక్కగా వస్తాయి దీని మీద అయితే దోశలు అయితే. టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుందండి. 1 by 1 ఇలా దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ దోశ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. రెగ్యులర్గా తినే ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీ అలా కాకుండా ఈ దోశ రుచి చూసారంటే ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి. ఇలా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నారంటే మార్నింగ్ పూట హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. రుచి అయితే సూపర్గా ఉంటుందండి. క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.